తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ బలం ఎలా ఉంది అనే దానిపై కేసీ వేణుగోపాల్కు సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రత్యర్థి పార్టీలపై చేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి తదితర విషయాలను అందులో వివరించనున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా అందులో 14 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లను పెండింగ్లో పెట్టారు. ఈ మీటింగ్లో పెండింగ్ సీట్లకు అభ్యర్థులపై కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం సీటుపై క్లారిటీ వస్తే మిగిలిన 2 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ఈజీ అవుతుందని అంటున్నారు. ఖమ్మం సీటుతోనే మిగిలిన 2 సీట్ల అభ్యర్థుల ప్రకటన ముడిపడి ఉందని పేర్కొంటున్నాయి. సామాజిక సమీకరణంలో భాగంగానే ఖమ్మంతో మిగిలిన 2 సీట్ల వ్యవహారం పెండింగ్లో పడిందని చెబుతున్నారు. కాగా అభ్యర్థులపై ఈ మీటింగ్లో స్పష్టత ఇస్తే ఇక ప్రచారంపై పీసీసీ ఫోకస్ పెట్టనుంది. రాష్ట్ర మంత్రులు తమకు అప్పగించిన లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు, మెదక్లో కొండా సురేఖ, సికింద్రాబాద్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరిలో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, వరంగల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్లో సీతక్క, నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రిందట భువనగిరి నియోజకవర్గంలో సమీక్షా సమావేశం జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు. దీనికి రేవంత్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లి మండల స్థాయి నేతలతోనూ సమీక్ష జరిపారు. వచ్చే నెలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రియాంక పర్యటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేతలకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని మిర్యాలగూడ, భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో ప్రియాంక సభలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత రాహుల్ టూర్ ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఏఐసీసీ అగ్రనేతల టూర్లపై మీటింగ్లో చర్చించనున్నారు. అలాగే తన టూర్లపై అభ్యర్థులకు రేవంత్ వివరించనున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాలపై నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, ప్రజాపాలనపై జనంలో ఉన్న సానుకూల వాతావరణం, గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన తీరు, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర అంశాలపై చర్చించనున్నారు.